కొవ్వూరు అసెంబ్లీ సెగ్మెంట్ గురించిన వివరాలు చూద్దాం. నెల్లూరు జిల్లాలో కొవ్వూరు అసెంబ్లీ సెగ్మెంట్లో గత ఎన్నికల్లో టీడీపీ నుంచి వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి పోటీ చేశారు. వైసీపీ నుంచి నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి బరిలో ఉన్నారు. ఆ ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థిపై వేమిరెడ్డి 54,583 ఓట్ల మెజార్టీతో విజయాన్ని సాధించారు. మరి కూటమి ప్రభుత్వం ఏడాదిన్నర పాలన తర్వాత ఈ సెగ్మెంట్లో జనం ఏమనుకుంటున్నారు? ఎమ్మెల్యే పనితీరుకు సంతృప్తిగా ఉన్నారా? సీఎం పనితీరుకి ఎటువంటి రేటింగ్ ఇచ్చారు? నారా లోకేష్, పవన్ కళ్యాణ్, జగన్ గురించి ఈ నియోజకవర్గ ప్రజలు ఏమనుకుంటున్నారు? ఓవరాల్గా కూటమి ప్రభుత్వంపై జనం మాట ఏంటి? బిగ్ టీవీ ఎక్స్క్లూజివ్ సర్వే రిపోర్ట్లో చూద్దాం. ఎన్నికల సమయంలో కొవ్వూరు నియోజకవర్గ ప్రజలకు ప్రశాంత్ రెడ్డి ఇచ్చిన హామీలు ఏంటో ఒకసారి చూద్దాం. ఇవే ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు. గ్రామాల్లో సీసీ రోడ్లు వేయిస్తాను, డ్రైనేజీలను నిర్మిస్తాను, తాగునీటి కల్పన చేస్తాను అంటూ హామీ ఇచ్చారు. అసలు తాగునీటి కొరత లేకుండా చెప్తాను అని ఎన్నికల సమయంలో అన్నారు. అలాగే కనిగిరి రిజర్వాయర్ను పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేస్తాము అంటూ ఎన్నికల సమయంలో హామీ ఇచ్చారు. ఇక నియోజకవర్గ యువతకు పెద్ద ఎత్తున ఉద్యోగ అవకాశాలను కల్పించడానికి కృషి చేస్తాం, ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని చెప్పారు. పాటూరులో మినీ చేనేత క్లస్టర్ని ఏర్పాటు చేస్తామన్నారు. రామాయపట్నం అనుసంధానంగా పరిశ్రమలను తీసుకొస్తామని చెప్పారు. అలాగే అక్కడ చికెన్ వ్యర్థాలతో జనం చాలా ఇబ్బందులు పడుతున్నారు. సో చికెన్ వ్యర్థాలను నియంత్రించడానికి కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పారు. మరోవైపు గ్రావెల్, ఇసుక అక్రమ తవ్వకాలకు చెక్ పెడతాము అంటూ వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి ఎన్నికల సమయంలో నియోజకవర్గ ప్రజలకు హామీలు ఇచ్చారు. మరి నియోజకవర్గంలో ఇప్పటికీ ఉన్న సమస్యలు ఏంటో ఒకసారి చూద్దాం. ఇవే నియోజకవర్గంలో ఇప్పటికీ కనిపిస్తున్న సమస్యలు. ఇప్పుడు ఎన్టీఆర్ కేటాయించిన ఇళ్లలోనే పేదలు ఇప్పటికీ నివాసం ఉంటూ ఉన్నారు. ఎస్టీలకు కేటాయించిన ఇల్లు ప్రస్తుతం శిథిలావస్థలో ఉన్నాయి. కొత్త ఇల్లు మంజూరు చేయాలి అని జనం కోరుకుంటున్నారు ఈ నియోజకవర్గంలో. అలాగే విద్యా వ్యవస్థకు సంబంధించి కొన్ని సమస్యలు ఉన్నాయి. స్కూళ్ళకు సంబంధించి కొడవలూరు మండలంలో ఒకే ఒక్క ఏకలవ్య మోడల్ స్కూల్ ఉంది. ఎస్టీ విద్యార్థులకు మరిన్ని రెసిడెన్షియల్ స్కూల్స్ అవసరమని అడుగుతూ ఉన్నారు. ఇక చాలా గ్రామాల్లో ఫ్లోరైడ్ సమస్యలు ఎక్కువగా ఉన్నాయి. రక్షిత మంచినీటికి ఇప్పటికీ జనం ఇబ్బందులు పడుతూనే ఉన్నారు, మంచినీరు దొరక్క. ఇక పడవల తరలింపులో మత్స్యకారులకు కొన్ని ఇబ్బందులు కలుగుతున్నాయని చెప్తున్నారు. పూర్తిగా బురదతోనే నిండిపోయింది పైడేరు ఛానల్. దీంతో మత్స్యకారులు ఇబ్బందులు పడుతున్నారు. ఫిషింగ్ జెట్టి నిర్మిస్తే పడవలను నిలపడానికి అవకాశం ఉంటుంది, సౌకర్యవంతంగా ఉంటుందని మత్స్యకారులు చెప్తున్నారు. సిల్ట్ కారణంగా అక్కడ సులభంగా పడవలు కదలలేకపోతున్నాయని అంటూ ఉన్నారు. ఇక బ్రిటిష్ కాలం నాటి పీటర్ కాలువతో సమస్యలు వ్యక్తమవుతున్నాయి, సమస్యలు కనిపిస్తూ ఉన్నాయి. ఇవి ప్రధానంగా ఈ నియోజకవర్గంలో ఉన్న సమస్యలు. ఇక ఎమ్మెల్యే పనితీరుకు జనం ఏమనుకుంటున్నారు? ఆమెకు పాజిటివ్గా ఉన్న అంశాలేంటి, నెగిటివ్గా ఉన్న అంశాలేంటి ఒకసారి చూద్దాం. ముందుగా పాజిటివ్గా ఉన్న అంశాల గురించి మాట్లాడుకుందాం. ఇవే పాజిటివ్గా ఉన్న అంశాలు. విపిఆర్ ట్రస్ట్తో ఫ్లోరైడ్ ప్రాంతాల్లో వాటర్ ప్లాంట్లు ఏర్పాటు చేశారు, మంచినీరుని అందించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అలాగే పెన్నా నది వెంట రిటైనింగ్ వాల్ నిర్మాణంలో పురోగతి కనిపిస్తూ ఉంది. మరోవైపు ఇందుకూరుపేట మైపాడు బీచ్ రోడ్డు 4 లేన్లుగా అభివృద్ధి చేస్తున్నారు. అలాగే మైపాడు బీచ్ను సందర్శించే టూరిస్టుల సంఖ్య పెరగడం ఒక సానుకూలమైనటువంటి అంశం. ఇక చాముండేశ్వరి ఆలయానికి భక్తుల తాకిడితో రోడ్డు వెడల్పు చేశారు. అలాగే పాతూరులో మినీ చేనేత క్లస్టర్ ఏర్పాట్లో పురోగతి కనిపిస్తూ ఉంది. ఇవన్నీ ఎమ్మెల్యేకు నియోజకవర్గంలో పాజిటివ్గా ఉన్న అంశాలు. ఇక ఎమ్మెల్యేకు ఈ నియోజకవర్గంలో నెగిటివ్గా ఉన్న అంశాలు ఏంటో ఒకసారి చూద్దాం. ఇవే నెగిటివ్గా ఉన్న అంశాలు. గ్రామస్థాయి నాయకులను కాకుండా మండల స్థాయి నాయకులను నియమించుకున్నారు అని జనం అనుకుంటూ ఉన్నారు. గ్రామాల్లో ప్రతి విషయం ఎమ్మెల్యేకు చేరుతోందా లేదా అనే డౌట్లు గ్రామాల ప్రజలకు వస్తూ ఉన్నాయి. అలాగే అక్కడ 2 వర్గాలు ఉన్నాయి, పార్టీలో 2 వర్గాలుగా కనిపిస్తూ ఉన్నాయి. పొలంరెడ్డి, వేమిరెడ్డి వర్గాలుగా పార్టీ కేడర్ విడిపోయిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇక ఇసుక అక్రమ రవాణాకు ఎమ్మెల్యే చెక్ పెట్టలేకపోతున్నారు అనే మాటలు వినిపిస్తూ ఉన్నాయి. కూటమి నాయకుల్లో సఖ్యత లేకపోవడం ఒక ప్రధాన సమస్యగా కనిపిస్తుంది. ఇవి ఎమ్మెల్యేకు నియోజకవర్గంలో నెగిటివ్గా ఉన్న అంశాలు. మరి ఎమ్మెల్యే పనితీరుకు ఎన్ని మార్క్స్ వేస్తున్నారు నియోజకవర్గ ప్రజలు ఒకసారి చూద్దాం. చాలా బాగుంది అని 2% మంది జనం చెప్తున్నారు. బాగుంది అని 12.6% మంది జనం అంటున్నారు. పర్వాలేదు అని 65.3% మంది జనం చెప్తున్నారు. బాగాలేదు అని 17.6% మంది జనం చెప్తుంటే అస్సలు బాగాలేదు అని 2.5% మంది జనం అంటున్నారు. అంటే దగ్గరగా 20% మంది జనంలో కొంత అసంతృప్తి కనిపిస్తోంది. మిగిలిన 80% మంది జనం సంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. ఇక ముఖ్యమంత్రి చంద్రబాబు పనితీరుకు ఈ నియోజకవర్గ ప్రజలు ఎన్ని మార్క్స్ ఇస్తున్నారో చూడండి. చాలా బాగుంది అని 15% మంది జనం చెప్తున్నారు. బాగుంది అని 10% మంది జనం అంటున్నారు. పర్వాలేదు అని 67.5% మంది జనం చెప్తున్నారు.
బాగాలేదు అని 7.5% మంది జనం చెప్తుంటే అస్సలు బాగాలేదని ఎవరు చెప్పడం లేదు. అంటే కేవలం 7-8% మంది జనం మాత్రమే కొంత అసంతృప్తిని వ్యక్తం చేస్తూ ఉంటే 92 నుంచి 93% మంది ప్రజలు చంద్రబాబు పనితీరు బాగుంది అని సంతృప్తిని వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఇక ఓవరాల్గా ప్రభుత్వ పనితీరుకు ఈ నియోజకవర్గ ప్రజలు ఎన్ని మార్క్స్ ఇస్తున్నారో చూద్దాం. చాలా బాగుందని 7.5% మంది జనం చెప్తున్నారు. బాగుంది అని 23% మంది జనం చెప్తున్నారు. పర్వాలేదు అని 52% మంది జనం అంటున్నారు. బాగాలేదు అని చెప్తున్న వారి సంఖ్య 15%గా ఉంది. అస్సలు బాగాలేదు అని చెప్తున్న వారి సంఖ్య 2.5%గా ఉంది. అంటే దగ్గరగా 17% మందిలో కొంత అసంతృప్తి కనిపిస్తూ ఉంటే 83% మంది సంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు ఈ నియోజకవర్గంలో. ఇక ప్రతిపక్ష నేత జగన్ పనితీరుకు ఈ నియోజకవర్గ ప్రజలు ఎన్ని మార్క్స్ ఇస్తున్నారు చూడండి. చాలా బాగుందని 5% మంది అంటున్నారు. బాగుందని 10% మంది జనం చెప్తున్నారు. పర్వాలేదు అని 42.5% మంది జనం చెప్తున్నారు. బాగాలేదు అని 37.5% మంది జనం చెప్తుంటే అస్సలు బాగాలేదు అని 5% మంది జనం అంటూ ఉన్నారు. ఇక ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పనితీరుకు ఈ నియోజకవర్గ ప్రజలు ఎన్ని మార్క్స్ ఇస్తున్నారో చూద్దాం. చాలా బాగుందని ఈ నియోజకవర్గం ఎవరు చెప్పట్లేదు. బాగుంది అని మాత్రం 2.5% మంది అంటున్నారు. పర్వాలేదు అని 57.5% మంది జనం చెప్తుంటే బాగాలేదు అని 32.5% మంది జనం అంటున్నారు. అస్సలు బాగాలేదు అని 7.5% మంది జనం చెప్తున్నారు. ఇక మంత్రి నారా లోకేష్ పనితీరుకు ఈ నియోజకవర్గ ప్రజలు ఎన్ని మార్క్స్ చేస్తున్నారో చూడండి. చాలా బాగుంది అని 2.5% మంది జనం చెప్తుంటే బాగుంది అని 10% మంది జనం చెప్తున్నారు. పర్వాలేదు అని 60% మంది జనం అంటున్నారు. బాగాలేదు అని 22.5% మంది జనం చెప్తుంటే అస్సలు బాగాలేదు అని 5% మంది జనం అంటున్నారు. ఇక అమరావతి పనులు పూర్తి అవుతాయనుకుంటున్నారని అడిగిన ప్రశ్నకు పూర్తి అవుతాయి అని 12.5% మంది జనం నమ్ముతున్నారు. కావు అని 25% మంది జనం అనుకుంటున్నారు. కావచ్చు అని 40% మంది జనం అంటున్నారు. తెలియదు అంటున్న వారి సంఖ్య 22.5%గా ఉంది. ఇక పోలవరం ప్రాజెక్టు పూర్తి అవుతుంది అనుకుంటున్నారని అడిగిన ప్రశ్నకు పూర్తి అవుతుంది అని 12.5% మంది జనం అంటున్నారు. కాదు అని 27.5% మంది జనం చెప్తున్నారు. కావచ్చు అని 25% మంది జనం చెప్తుంటే తెలియదు అని 35% మంది జనం అంటున్నారు. కూటమి ప్రభుత్వంలో ఉద్యోగ అవకాశాలు పెరిగాయి అని అడిగిన ప్రశ్నకు పెరిగాయి అని 10% మంది జనం చెప్పారు. పెరగలేదు అని 55% మంది జనం అన్నారు. పెరిగి ఉండొచ్చు అని 12.5% మంది జనం అన్నారు. తెలియదు అని 22.5% మంది జనం చెప్పారు. వచ్చే ఎన్నికల్లో వైసీపీ అధికారంలోకి వస్తుంది అనుకుంటున్నారని అడిగిన ప్రశ్నకు వస్తుంది అని 7.5% మంది జనం చెప్పారు. రాదు అని 27.5% మంది జనం అన్నారు. రావచ్చు అని 25% మంది జనం చెప్పారు. తెలియదు అని చెప్తున్న వారి సంఖ్య 40%గా కనిపిస్తోంది. ఇక చంద్రబాబు తర్వాత ముఖ్యమంత్రిగా ఎవరైతే బాగుంటుందని అడిగిన ప్రశ్నకు పవన్ కళ్యాణ్ అయితే బాగుంటుందని 10% మంది అన్నారు. నారా లోకేష్ అయితే బాగుంటుందని 30% మంది జనం చెప్పారు. తెలియదు అని 60% మంది జనం అన్నారు. ఇవి కొవ్వూరు నియోజకవర్గానికి సంబంధించి బిగ్ టీవీ చేసిన సర్వే రిపోర్ట్, ఏపీ ప్రోగ్రెస్ కార్డ్.